సౌదీ అరేబియాలో ఎటువంటి తప్పు చేస్తే ఖైదీలకు తలను నరికివేసే శిక్షను వేస్తారో మీకు తెలుసా? అలాగే అక్కడ దొంగతనం చేస్తే చేతులు నరికివేస్తారని తెలుసా? నార్త్ కొరియాలో అయితే 20,000 మంది ముందు ఖైదీ యొక్క తలను నరికివేస్తారని మీకు తెలుసా? అయితే ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన అతి కిరాతకమైన మరణ శిక్షల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చేతులు నరికేయడం. సౌదీ అరేబియాలో చేతులు నరికేయడం అనేది కొన్ని నేరాలకు, ముఖ్యంగా దొంగతనాలు చేసినప్పుడు చట్టపరంగా విధించే శిక్ష. ఈ రకమైన శిక్ష ఇస్లామిక్ చట్టం యొక్క వివరణపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు దొంగతనం చేసినట్టు రుజువైతే వారు ప్రతీకారంగా ఆ వ్యక్తి యొక్క కుడి చేతిని కట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎడమ కాలును తీసేయడం కూడా జరుగుతుంది. విచ్ఛేదనం చేసే ప్రక్రియలో వారి చేతికి అనస్థేసియా ఇచ్చి వైద్య సదుపాయాలతో ఆ చేతిని శస్త్రచికిత్స ద్వారానే కట్ చేస్తారు. ఈ సౌదీ అరేబియాలో విచ్ఛేదనం చేసే పద్ధతి చాలా ఘోరమైంది. మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సమాజం నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విచ్ఛేదనం అనేది ఒక రకమైన ఘోరమైన శిక్ష అని విమర్శకులు వాదిస్తున్నారు. టైగర్ చైర్. ఇది దునియాలోని అత్యంత కఠినమైన శిక్షల్లో ఒకటి. ఇది చైనా జైళ్లలో చిన్న చిన్న నేరాలు చేసేవారికి విధిస్తారు. ఈ శిక్షలో ఖైదీని చిత్రహింసలు పెట్టడానికి ముందుగా స్టీల్ తో తయారు చేసిన చైర్ పై కూర్చోబెడతారు. దానికి మెటల్ రాడ్స్ ఉంటాయి. వీటికి కాళ్ళు చేతులు గట్టిగా కట్టేస్తారు. ఖైదీ ఆ ప్లేస్ నుండి ఎటూ కదలకుండా ఇలా 1 కాదు 2 కాదు నెలల పాటు ఈ పొజిషన్ లోనే ఉంచుతారు. ఆ ఖైదీ లేవలేడు, పడుకోలేడు. తిండి, నిద్ర, టాయిలెట్ కూడా ఇదే చైర్ లో చేయాల్సి ఉంటుంది. ఈ పనిష్మెంట్ వల్ల ఖైదీకి మెదడు పనిచేయదు, సరిగ్గా ఆలోచించలేడు, బ్రెయిన్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ శిక్ష వల్ల ఖైదీ ఆరోగ్యం ఎంతలా క్షీణిస్తుందంటే కొన్ని నెలల పాటు బెడ్ మీద నుండి కూడా లేవలేకపోతాడు. ఈ పనిష్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. సౌదీ అరేబియా. ఫ్రెండ్స్, మీరు ఇది వినే ఉంటారు. సౌదీ అరేబియాలో చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయని. మీకు నమ్మకం కలగకపోవచ్చు. మార్చి 2022లో సౌదీలో 81 మందికి ఒకే రోజు మరణ శిక్ష విధించారు. సౌదీలో ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్మడం, హత్య చేయడం ఎలాంటి నేరం చేసి దొరికిపోయినా ఉరి శిక్ష విధిస్తారు. అరబ్ న్యూస్ ప్రకారం సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ మందిని ఉరి తీస్తున్నారు. నేరం చేసేవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాల్సిందే. కానీ సౌదీలో ఖైదీలకు కేవలం మరణశిక్ష విధించడమే కాదు, జనాల ముందు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరితీస్తారు. అంటే అక్కడ ఉన్నవారంతా ఈ ఉరి శిక్షను డైరెక్ట్ గా చూడొచ్చు. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 4-5 ఖైదీలను ఒకేసారి ఉరితీస్తారు. ఎందుకంటే ఈ కఠినమైన శిక్షలను చూసి ఎవరైనా సరే నేరం చేయడానికి భయపడాలని. సౌదీలో విధించే ఇంకో క్రూరమైన శిక్ష తల నరికివేయడం. సౌదీ అరేబియాలో హత్య, డ్రగ్స్, అక్రమ రవాణా, మత భ్రష్టత్వం చేసినట్టయితే ఇస్లామిక్ చట్ట ప్రకారం తీవ్రమైందిగా భావించి చాలా కఠినమైన శిక్ష అనేది వేస్తారు. ఆ శిక్షే ఆ తప్పు చేసిన వారి తలని అందరి ముందు బహిరంగంగా నరికేస్తారు. ఎందుకింత దారుణంగా చేస్తారంటే ఇలాంటి తప్పు ఇంకెవరూ చేయకూడదని. ఇంత కఠినమైన శిక్షను విధించేది తలారి చేత ద్వారానే నిర్వహించబడుతుంది. ఈ శిరచ్ఛేదనం చేసే ప్రక్రియలో తప్పు చేసిన వ్యక్తి కళ్ళకు గంతలు కట్టి మోకాళ్ళ మీద నిల్చోబెట్టి ఆ శిక్ష అనేది వేస్తారు. ఇంత ఘోరమైన శిక్ష అందరి ముందు బహిరంగంగా జరుగుతుంటే కొంతమంది కరెక్ట్ శిక్షే వేశారని అంటుంటే, మరికొంతమంది మాత్రం ఇది చాలా ఘోరంగా ఉంది అనే విమర్శలు కూడా వస్తుంటాయి. తలారి ఒక్క దెబ్బతో శరీరం నుండి తలను వేరు చేసేస్తాడు. దానికి వాళ్ళొక పదునైన కత్తిని ఉపయోగిస్తారు. ఫ్లాగింగ్. కొరడలతో కొట్టడం. పాతకాలంలో ఎవరైనా తప్పు చేస్తే అందరి ముందు నిలబెట్టి కొరడలతో కొట్టేవారు. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో ఇలాంటి శిక్షలు ఇప్పటికి కూడా విధిస్తున్నారని. అక్కడ ఖైదీలను కొరడాలతో శిక్ష విధిస్తారు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియాలో ఇప్పటికి కూడా కామన్ గా విధించే శిక్ష ఇది. అక్కడ నేరం చేసిన వాళ్ళను అందరి ముందు నిలబెట్టి కొరడాలతో కొడతారు. నేరస్తుడు శరీరం నుండి రక్తం కారే వరకు కూడా కొడుతూనే ఉంటారు. నార్మల్ గా ఈ శిక్ష విధిస్తే ఖచ్చితంగా 100 కొరడ దెబ్బలైనా కొడతారు. ఒక్కోసారి ఈ శిక్ష లెక్కింపు 1000 కొరడల వరకు కూడా ఉంటుంది. ఈ శిక్ష పడ్డవారి శరీరం గాయాలు పాలవడమే కాకుండా అందరి ముందు దెబ్బలు తినడం వల్ల సమాజంలో తల ఎత్తుకొని తిరగలేకపోతారు. ఇంతకంటే ఎంబారస్మెంట్ పనిష్మెంట్ దునియాలో మరొకటి ఉండదు. నార్త్ కొరియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదైతే భూమి మీద ఉన్న నరకమని చెప్పుకోవాలి. నార్త్ కొరియాలో చిన్న చిన్న తప్పులకే మరణ శిక్ష విధిస్తారు. పోయిన సంవత్సరం ఆగస్టులో
కిమ్ జాంగ్ ఉన్ 30 మంది హై ర్యాంకింగ్ పొలిటీషియన్స్ కి మరణశిక్ష విధించాడు. వీళ్ళకి శిక్ష విధించడానికి కారణం యోలాంగ్ రివర్ లో వరదలు రావడం. కిమ్ చెప్పేదాని ప్రకారం వీళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే జనాలు ఈ ప్రమాదానికి గురయ్యారట. ఇది కాకుండా నార్త్ కొరియాలో కిమ్ కి గాని వాళ్ళ నాన్న ఫోటోకి గాని రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, పర్మిషన్ లేకుండా ఇంటర్నెట్ యూజ్ చేసిన, ఇతర దేశాల సీరియల్లు సినిమాలు చూసినా, దేశం నుండి పారిపోవాలని చూసినా, ఏదైనా దొంగతనం చేసినా వెంటనే మరణశిక్ష విధిస్తారు. నార్త్ కొరియాలో మరణశిక్ష విధించడానికి 3 పద్ధతులున్నాయి. అవి తల నరకడం, ఫైర్ స్క్వాడ్, ఉరి తీయడం. ఈ మూడింటిలో ఏ శిక్ష విధించాలన్నా ఒక గ్రౌండ్ లో దాదాపు 25,000 మందిని ఒక చోటకు చేర్చి వాళ్ళ ముందుకు తీసుకువచ్చి అందరూ చూస్తుండగానే తల నరికేస్తారు. లేదా ఒక టీం అతనిపై తూటల వర్షం కురిపిస్తుంది, లేదా అందరూ చూస్తుండగానే ఉరి తీస్తారు. చైనా మరణశిక్షలు విధించే దేశాల్లో చైనా అందరికంటే ముందుంటుంది. దీనికి కారణం చైనాలో ఇతర దేశాల్లో చిన్న చిన్న నేరాలుగా భావించే వాటికి కూడా ఇక్కడ పెద్ద నేరంగా భావిస్తారు. ఒక సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం చైనాలో 1000 మందికి పైగా మరణశిక్ష విధిస్తున్నారు. చైనాలో చట్టానికి ఎవ్వరూ చుట్టం కాదు. ఎందుకంటే 2012లో చైనాలోని ఒక రాజకీయవేత్త అయిన ఫుజుంగువాని లంచం తీసుకున్నాడనే నేరానికి మరణశిక్ష విధించారు. అంతేకాదు ఫ్రాడ్, మోసం చేయడం, ఆర్మీ నుండి పారిపోయిన, రాజకీయాలను విమర్శించిన, ఇతర దేశాల వారిని చైనాలోకి ఇల్లీగల్గా తీసుకొచ్చే వారికి కూడా మరణశిక్ష విధిస్తారు. ఈ కారణం వల్లే చైనాలో ఎక్కువగా ఖైదీలు మరణిస్తుంటారు. బేసికల్లీ చైనాలో ఖైదీలకు 2 రకాల మరణశిక్షలు విధిస్తారు. మొదటిది లీతల్ ఇంజెక్షన్ ద్వారా శిక్ష విధిస్తారు. కానీ కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే, వీటిలో క్రిమినల్ పెద్ద నేరం చేసి ఉంటే అతన్ని జైల్లోని మైదానంలోకి తీసుకొచ్చి ఒక టీం అతనిపై బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది, అతని ప్రాణాలు పోయేదాకా. ఇంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే 2014లో చైనీస్ బిలియనీర్ అయిన లియూ హాన్ను ఇలాగే ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా కాల్చి చంపారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యి ఉంటుంది, చైనాలో ధనవంతుడైన పలుకుబడి ఉన్న తప్పు చేస్తే శిక్ష తప్పదు. అంత కఠినంగా ఉంటాయి చట్టాలు అక్కడ. అందుకే చైనా అంతలా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి కఠినమైన చట్టాలు మన దేశంలో కూడా ఉంటే బాగుంటుంది కదా. అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. కానీ ఇక్కడ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అమెరికాలో 11 స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ కరడుగట్టిన నేరస్తులకు మరణశిక్ష విధిస్తారు. వేరే స్టేట్స్ లో అయితే మరణశిక్ష బదులు జీవిత ఖైదు అమలు చేస్తారు. రిపోర్ట్స్ ప్రకారం అమెరికాలో ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ 20 మందికైనా మరణశిక్ష విధిస్తారు. ఈ నేరస్తుల్లో మత్తు పదార్థాలు అమ్మేవారు, హత్య చేసిన వారు, ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేసిన వారు కూడా ఉంటారు. అమెరికాలో నేరస్తులకు ఎక్కువగా 2 రకాల మరణశిక్షలు విధిస్తారు. మొదటిది ఎలక్ట్రిక్ చైర్, రెండవది లీతల్ ఇంజెక్షన్. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే శిక్షలో నేరస్తుని ఒక చైర్ లో కూర్చోబెట్టి బెల్ట్ సహాయంతో కట్టేస్తారు. ఇంకా తలకు ఒక ఎలక్ట్రిక్ హెల్మెట్ తగిలిస్తారు. ఇది కరెంటు వైర్ కు కనెక్ట్ అయి ఉంటుంది. అంతేకాకుండా కాళ్ళకు కూడా ఎలక్ట్రిక్ వైర్లు చుడతారు, ఎందుకంటే తొందరగా ప్రాణం పోవాలని. ఆ తర్వాత నేరస్తుడి ముఖాన్ని గుడ్డతో కప్పేసి ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేస్తారు. 2000 వోల్ట్ల కరెంటు 15 సెకండ్స్ లోపల నేరస్తుడి ఊపిరాగిపోయేలా చేస్తుంది. అయినా కూడా ఇంకో 20 సెకండ్స్ కరెంట్ షాక్ ఇస్తూనే ఉంటారు, ఎందుకంటే ఖైదీ యొక్క మొత్తం ఆర్గన్స్ పూర్తిగా డ్యామేజ్ అవ్వాలని. ఇక ఆ ఖైదీ చనిపోయాడా లేదా అన్నది మరోసారి చెక్ చేస్తారు. ఇక లీతల్ ఇంజెక్షన్ తో మరణశిక్ష విధించాలి అనుకుంటే దీనికోసం ఖైదీని ఒక స్పెషల్ బెడ్ పై పడుకోబెట్టి బెల్టులతో కట్టేస్తారు. ఆ తర్వాత 3 ఇంజెక్షన్లు ఇస్తారు. వీటిలో సోడియం బయోపెంతాల్, పెన్సురేనియం అండ్ పొటాషియం క్లోరైడ్లు ఉంటాయి. ఇక ఈ 3 ఇంజెక్షన్స్ ఖైదీకి ఇచ్చిన 2 నిమిషాల్లోపే అతని గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. హార్ట్ అటాక్ వల్ల ఇతను ప్రాణాలు పోతాయి. కానీ ఖైదీ యొక్క మిగతా అవయవాలన్నీ ఆగిపోవడానికి 20 నిమిషాలు పడుతుంది. చెప్పాలంటే లీతల్ ఇంజెక్షన్ ను మరణశిక్ష విధించే పద్ధతుల్లో చాలా ఈజీ మెథడ్ గా భావిస్తారు. ఈ పద్ధతిలో మొదటి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఖైదీ స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత రెండవ కెమికల్ ఇంజెక్షన్ ఇచ్చి స్పృహలో లేనప్పుడే ప్రాణాలు తీసేస్తారు. ఏది ఏమైనా ఈ దృశ్యం చూడ్డానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది.